వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. నేను మీ శాలిని రాచపల్లి. ఎక్కడున్నానని ఆలోచిస్తున్నారు కదా, దానికంటే ముందర నేను మీకు భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు మనం భోగి జరుపుకుంటున్నాం కాబట్టి ప్రత్యేకంగా మీ అందరి కోసం భోగి శుభాకాంక్షలు నా తరపు నుంచి మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. ఈ రోజు బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో తెలుగు అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇవన్నీ మీకు విశేషాలు చూపించడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. ఓకేనా? దానికంటే ఆ విశేషాల్లో కన్నిటికీ వెళ్ళే కంటే ముందర మనము భోగి అంటే ఏంటి, భోగి మంటలు ఎందుకు చేసుకుంటారు, ఈ రోజు ప్రత్యేకత ఏంటో ఒక చిన్న కథ రూపంలో మనం తెలుసుకుందాము. ఎలా చేసుకుంటాం, ఎందుకు ఈ సంబరాలన్నీ జరుపుకుంటాము అనేది మాత్రం నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి పండగ మనకి చంద్రుడి మారటంతో ఆయన నడవడిక ప్రకారము మనకి పండగలు వస్తాయంట. అదే ఈ మకర సంక్రాంతి వరకు సూర్యుడు నడక మారటంతో మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది అని విశేషం. ఎందుకంటే సూర్యుడు ఉత్తరాయణ కాలంలో ఆయన దూరం అవ్వటం కొద్దీ ఇక్కడ చలి ఎక్కువగా పెరుగుతూ ఉంటుందంట. సో దానికోసము ఇక్కడ చలి మంటలు వేసుకోవటం గాని, ఆ భోగి మంటలు వేసుకోవటం గాని మొదలెడింది అని చెప్పేసి ఒక ప్రత్యేకత ఉంది. అది మీ అందరికీ తెలిసిందే. ఈ సూర్యుడు ధనుస్సు రాశి నుంచి ప్రతి నెల రాసులు మారుతారు అని మనకి తెలిసిన విషయము. ధనుసు రాశి నుంచి మకర రాశికి మారటంతో ఇది ప్రత్యేకంగా మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. ఆ సంక్రాంతి ముందు రోజే మనం భోగి పండుగగా జరుపుకుంటాము. దీనికి ఒక చిన్న లాజిక్ కూడా, ఒక పురాణ గాథ ఉంది అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఆ చిన్న కథ నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఇది మనం జనరల్ గా తెలిసిందే, ఈ భోగి మంటలు వేస్తాము, తర్వాత ఈ రోజు గోదా కళ్యాణం జరుగుతుంది, ముగ్గులతో గొబ్బెమ్మలతో చాలా బాగా జరుగుతుంది మన భోగి పండగ అని తెలిసిందే. దానికి ఉన్న ప్రత్యేకత పురాణపు గాథ ఒకటి మనం ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వము మహిషాసురుడు అనే ఆయన ఉండేవాళ్ళండి. ఆయన పురాణంలో ఆయన వంశంలో రురువు అనే ఒక రాక్షసుడు జన్మించాడంట. ఆ రాక్షసుడు బ్రహ్మని కొలిచి వరం పొందాడంట. ఏమని? నాకు చావనేది లేకుండా చెయ్యాలి మీరు అని చెప్పేసి ఒక వరం పొందాడు. బ్రహ్మ అన్నారు, అలా వీలు పడదు నాయన, ఏదో ఒక రకంగా కోరుకో, ఏదో ఒక చావును కోరుకో, మనిషి పుట్టాక చావక తప్పదు, కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధంగా కోరుకోవాల్సిందే అని చెప్పేసి బ్రహ్మ ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆ రురువు అనే రాక్షసుడు ఈ మాట చెప్పాడంట. అయితే నెల్లాళ్ళు పాటు ఆవు పేడతో గొబ్బెమ్మలుగా చేసి వాటిని పూజించి దాన్ని పిడకలుగా మార్చి ఆ పిడకలతో మంటలుగా వేసి మంటల్లో నేను కాలేటట్టు మాత్రమే నాకు వరం ఇవ్వు అని చెప్పేసి అన్నాడంట. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, రురువు రాక్షసుడు ఉద్దేశం ఏంటి అంటే, ఎవరు ఆ పని చేస్తారు? నెల రోజుల పాటు ఆ పేడ తీసుకొని వచ్చి దాన్ని పూజించి దాన్ని పిడకలుగా చేసి దాన్ని మళ్ళీ మంటల్లోకేసి ఇన్ని అయితే మాత్రం జరగవు ఖచ్చితంగా అని చెప్పని ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ వరం కోరుకున్నాడు. ఆ వరం కోరిన తర్వాత ఏమైంది అనంటే, ఇంకా రాక్షసుడు కదండి, ఆయన చూపించుకోవాలి కదా, ఆయన నెగిటివిటీ అంతా చూపించాలి కదా, ఆయన రాక్షసత్వం అంతా చూపించాలి కాబట్టి ముల్లోకాలన్నిటినీ బాధ పెట్టడం స్టార్ట్ చేశాడంట. బాధ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకు ఆ బాధలు పడి పడి అక్కడ త్రేతాయుగంలో ఋషులు తర్వాత బ్రాహ్మణులు అందరూ బ్రహ్మదేవుణ్ణి కలిశారంట. బ్రహ్మదేవుణ్ణి కలిసి అడిగారంట, స్వామి, రాక్షసుడు ఇలా అంతా మమ్మల్ని బాగా హింసలు పెడుతున్నాడయ్యా, దీనికి ఏమన్నా మాకు ఇవ్వు, ఎలా సమస్య తీరేది ఎలా అని చెప్పేసి అని అడిగితే ఆయన వరం కోరింది ఇది. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే, ధనుర్మాసం అంతా చక్కగా ముగ్గులేసి దాంట్లో గొబ్బెమ్మలుగా ఆవు పేడతో గొబ్బెమ్మలుగా చేసి ఆ గొబ్బెమ్మల్ని పూజించి ఆ గొబ్బెమ్మల్ని పిడకలుగా చేసి వాటిల్ని మంటల్లో వేసి కాల్చి అప్పుడు ఇతన్ని రురువుని యుద్ధానికి పిలవండి, ఆయన యుద్ధానికి వస్తాడు, యుద్ధానికి వచ్చిన తర్వాత ఆటోమేటికల్లీ యుద్ధం చేస్తున్నప్పుడు మనం మంటల్లోకి తోసేయాలి అని ఒక ప్లాన్ వేసుకొని అప్పట్లోనే మన వాళ్ళందరూ చాలా బాగా ప్లాన్ చేశారు కదా. ఎందుకంటే రాక్షసుడిని సంహరించడానికి మనకి ఏదో ఒక రీతి అనేది ఉండాలి కాబట్టి బ్రహ్మదేవుడు ఇలా సెలవివ్వటంతో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ధనుర్మాసం మొత్తము ముగ్గులేసి
ఎందుకంటే చలికాలం ఆ ధనుర్మాసంలో బాగా చలి ఉంటుంది, అది మనకి తెలుసు. ముగ్గులేసి దాన్ని గొబ్బెమ్మలుగా పెట్టి ఆ పిడకల్ని చేసి వీళ్ళందరూ ఎలాగైతే అనుకున్నారో, అనుకూలంగా ఎలాగైతే అనుకున్నారో అలాగే రాక్షసుని రురువుని యుద్ధానికి పిలిచారు. రురువు ఏమనుకున్నారు, వీళ్ళతో నాకేముండింది, నేనెంతో గొప్ప గొప్ప బలశాలిని అని చెప్పి అనుకొని ఆ రురువు యుద్ధానికి రావటం జరిగింది. అప్పుడు ఈ భోగి మంటలు, ఈ పిడకలు ఏదైతే ఉన్నాయో అవి మంటలుగా వేసి అతన్ని యుద్ధానికి పిలిచారు. యుద్ధానికి పిలిచినప్పుడు కొంతమంది ముందర నుంచి యుద్ధం చేశారు, కొంతమంది వెనకాల నుంచి మంటల్లోకి తోసేశారు. అలా రురువు అనే రాక్షసుడిని సంహరించడానికి కూడా ఈ భోగి మంటలు ఏర్పాటు చేశారు అనేది భోగి రోజు ప్రత్యేకత అన్నమాట. అండ్ అలాగే ఆ ఆ నెల నుంచి జరిగే ముగ్గులు కానివ్వచ్చు, గొబ్బెమ్మలు కానివ్వచ్చు, పూజ కానివ్వచ్చు, 1 మంత్ నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ మకర సంక్రాంతి వరకు కూడా ఇది వెళ్తూ ఉంటుందన్నమాట. సో అది దీని యొక్క ప్రత్యేకమైన విశిష్టత. భోగి మంటలు ఎందుకు వేస్తారు, ముగ్గులు ఎందుకు రెడీ అని, ఎందుకంటే రంగోలీ కాంపిటీషన్స్ గానీ, ముగ్గులు గానీ మనం సంక్రాంతికి చాలా బాగా చూస్తామండి. ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ న్యూ ఇయర్ నుంచే మనకి ముగ్గులన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఈ ధనుర్మాసం అప్పటి నుంచే మనకి స్టార్ట్ చేసి ఈ ముగ్గులు మనం ఏంటంటే తర్వాత వాడుకంగా ముగ్గుల పోటీలు, ఎందుకంటే తర్వాత రాను రాను రోజుల్లో ముగ్గుల మీద ఆసక్తి తగ్గిపోతుంది కాబట్టి రాను రాను ముగ్గుల మీద యొక్క ఆసక్తి కలగాలి అని చెప్పని కాంపిటీషన్స్ అని, అండ్ అలా అందరిలో మనం కూడా కలిసి చక్కగా పండుగను జరుపుకుందామని చెప్పని ఇవన్నీ రెడీ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది మనం ప్రత్యేకత తెలుసుకున్నాం కదా. అలాగే ఈ రోజు మనం ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు ఒక లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని రెడీ చేసుకున్నారు. భోగి రోజు ఏమేం చేస్తారో ఆ ప్రోగ్రామ్స్ అన్ని రెడీ చేసుకున్నారు. నేను రెడీగా ఉన్నాను చూపించడానికి, మీరందరూ రెడీగా ఉన్నారా ఆ విశేషాలన్నీ చూడటానికి, ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎంత బాగా జరుగుతున్నాయో, ఎంత కనువిందులుగా జరుగుతున్నాయో చూడటానికి మీరు రెడీగా ఉన్నారు కదా. అయితే నన్ను అందరూ ఫాలో అయిపోండి, వచ్చేయండి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ జరిగేది వచ్చేసి రంగోలీ కాంపిటీషన్స్ అన్నమాట. చక్కగా మన ఆడోళ్ళందరూ చక్కగా రెడీ అయిపోయి అలా పెద్ద పెద్ద రంగోలీస్, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంటే చాలా ఆనందంగా ఉంది చూడటానికి. అలా మనం వాళ్ళని కూడా ఒక్కసారి అలా కవర్ చేసుకుంటూ వచ్చేద్దాం, వచ్చేయండి. వావ్, వీళ్ళకి ఇచ్చిన టైం ఆల్మోస్ట్ 1 hour 1.5 hours అండి. హాయ్, మీ పేరు? రమ్యశ్రీ. ఏం వేస్తున్నారు? భోగి సంబంధించిన థీమ్ తో ముగ్గేస్తున్నాం. భోగి సంబంధించిన థీమ్ తో ముగ్గేస్తున్నారు కదా. మీకు ఇచ్చిన టైం యాక్చువల్లీ 1 hour, మీరు దానికంటే ముందు కంప్లీట్ చేసేసినట్టున్నారు కదా. ఇంకా ఉందండి. ఓ ఇంకా ఉందా, ఓకే. మీకు ఒక స్లాట్ ఇచ్చినట్టున్నారు కదా. ఎస్, ఒక స్లాట్ ఇచ్చారు వీళ్ళకి. సో ఆ స్లాట్ లో వీళ్ళు కంప్లీట్ చేయాలన్నమాట. మన రమ్యశ్రీ గారు అయితే భోగికి సంబంధించిన కుండ, వెన్న, లేకపోతే ఏమంటారు దీన్ని, చెరుకు గడలు, కరెక్ట్. ఈ రోజు మెయిన్ గా ఏదైతే అవసరం అవంతా వేస్తున్నారు. సో హోపింగ్ మీకు గిఫ్ట్ రావాలని చెప్పి, ప్రైజ్ రావాలని. ఆల్ ద బెస్ట్ అండి. వావ్, ఇక్కడ కూడా చాలా కలర్ఫుల్ గా ఉండింది ముగ్గు. మీ పేరు? అంజలిదేవి గారు. ఇదేనా మీ ముగ్గు? ఏం వేస్తున్నారు ఇవాళ? ఎన్ని చుక్కల ముగ్గా అండి? ఎన్ని చుక్కలు? 13 చుక్కల ముగ్గు అన్నమాట. దీపాలతో చక్కగా కమలాల్లాగా వచ్చి దీపాలతో వచ్చిందండి. చక్కగా కలర్స్ అంతా నింపారు. అయిపోయిందా మీది? ఇంకా ఉందా? ఇంకా ఉంది మీ ముగ్గు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. మీకు కూడా ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాము. ఎస్, హాయ్ హాయ్, మీ పేరు? స్వాతి. స్వాతి గారు. ఓకే, మీరు ఇవాళ ఏం వేస్తున్నారు ముగ్గు? ఏ థీమ్? ఫ్లవర్ థీమా లేకపోతే భోగి థీమ్? ఫ్లవర్ థీమ్, కంప్లీట్లీ ఫ్లవర్ థీమ్ తీసుకున్నారు కదా. ఎస్, కరెక్ట్ గా చక్కగా. మీకు కలర్స్ మీరే తెచ్చుకున్నారా లేకపోతే ఇక్కడ ఇచ్చారా అండి? ఇక్కడ ఇచ్చారు, మొత్తం ఇక్కడ ఇచ్చారు. యు జస్ట్ రిజిస్టర్డ్ యువర్ నేమ్, అంతేనా? వీళ్ళు జస్ట్ ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారండి నేమ్ కాంపిటీషన్ కోసం. మొత్తం అంతా వీళ్ళే, ఇక్కడ మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళే అన్నమాట. తెలుగు అసోసియేషన్ అంటున్నాం. ఈ రోజు మొత్తం ఇక్కడ కలుసుకునే వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళండి. బెంగళూరులో ఉండే నలుమూలల నుంచి తెలుగు వాళ్ళందరూ వస్తున్నారనమాట. మీరందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి సుమన్ టీవీ బెంగళూరుకి. సూపర్. హాయ్ అండి, మీ పేరు? ప్రవీణ. ప్రవీణ గారు. మీరు ఎక్కడుండేదండి?
ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీనా ఎక్కడి నుంచైనా వచ్చారా? లేదండి, కుడ్లు గేట్. కుడ్లు గేట్. కుడ్లు గేట్. ఓకే, నాకు కూడా ఈ ఏరు పేరు కొత్తగానే ఉందండి. కుడ్లు గేట్ నుంచి మరీ వచ్చారు. ఇక్కడ వాళ్ళే కదా నేను ఇందాక అన్నట్టు నలుమూలల నుంచి వచ్చి మనకి ఇక్కడ కాంపిటీషన్ కి అండ్ ఇక్కడ ఏం జరుగుతున్నాయి విశేషాలు చూడటానికి వచ్చేసారు. మీరు ఉప్పు కలుపుకున్నారా అండి దీంట్లోకి? ఓకే, అందరూ కలర్స్ మాత్రం నింపుతున్నారు. మ్యామ్ మాత్రం నేను ఐడియా ఇచ్చేస్తున్నాను మిగతా వాళ్ళకి కూడా. ఉప్పుని కలిపి కలర్స్ ఉప్పు కలిపి దాన్ని చేస్తున్నారు కదా, డెకరేట్ అవునండి. చేస్తున్నారు కదా. సో భోగి థీమే ఎంచుకున్నారా మీరు కూడా? అవునండి, పొంగల్. పొంగల్ పొంగల్ భోగి థీమ్ ఎంచుకున్నారనమాట. చాలా చక్కగా ఉంది, చాలా వెరైటీగా ఉంది యాక్చువల్లీ. ఉప్పులో కలుపుకొని ఇప్పటిదాకా నేను చూసినవన్నీ కలర్స్ నింపారు అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్పుతో మిక్స్ చేసుకున్నారు కలర్స్ అన్నమాట. వావ్ అండి, ఆల్ ద బెస్ట్ అండి. వావ్, ఇక్కడ ఒక్కసారి చూడండి, అమ్మాయి గంగిరెద్దు మొత్తం పొంగల్కి సంబంధించిందంతా వేశారనమాట. భోగికుండ, గంగిరెద్దు, అమ్మాయి అండ్ చెరుగళ్ళు, మనకి మెయిన్ గా సంక్రాంతికి కనిపించే కైట్స్. సూర్యుడి వల్ల ఈ పండగ వస్తుంది కాబట్టి సూర్యుడు. నేనే మీ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మీ పేరు? నాగేశ్వరి. నాగేశ్వరి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతనగర్ అండి. అనంతనగర్ నుంచి వస్తున్నారంట. ఈ కాన్సెప్ట్ అమ్మాయి బొమ్మ అయితే చాలా బాగుందండి. ఒరిజినల్ గా అక్కడ ఒక లేడీ ఉన్నట్టే ఉండింది. ఓకే, చాలా బాగుంది. మీ కాన్సెప్ట్ నేను అనుకున్నదేనా? ఎస్ అండి, అదే కరెక్ట్. మీరు అనుకున్నది మొత్తం సంక్రాంతి థీమ్ అంతా. సంక్రాంతి theme అన్నమాట. చాలా బాగుంది కదా, ఒక్కసారి జూమ్ వేసుకోండి. సంక్రాంతి థీమ్ తో చాలా బాగా వచ్చింది. చెరుగళ్ళు గాని, అమ్మాయి గాని, కైట్స్ గాని, సూర్యుడు గాని. పండక్కి మెయిన్ గా ఈ సూర్యుడే అన్నమాట ఈ పండక్కి మెయిన్. వావ్, ఓ ఇక్కడ ఒక చిన్న పాప వేస్తుంది. హాయ్ రా, నీ పేరేంట్రా? ఆ? విన్నీ. మాటలే ఇంక ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్నావు, ముగ్గులు వేసేస్తున్నావు కదరా నువ్వు. నీకే ఇంట్రెస్టా? అమ్మ చెప్పిందా? నాకే నీకే ఇంట్రెస్టా? ఏం వేస్తున్నావు చెప్పు మా కోసం. సంక్రాంతి సంక్రాంతి ముగ్గు. ఇక్కడ ఏం వేస్తున్నావు? ఏంటివి? చెట్టు, చెరుగళ్ళు, చెరుకు గడలు అవి. ఓకేనా? ఇక్కడ ఫ్లవర్ వేసావా? ఇక్కడ వాట్ ఇస్ దిస్? కైట్ వేసావా? నీకు ఇష్టమా కైట్ ఎగరేయాలంటే? ఇష్టమా? ఆడుకుంటావా బాగా? అమ్మేరి, మీ మమ్మీ పేరేంటి? నాగేశ్వరి. నాగేశ్వరి. ఓ, అందుకని మీరు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. వాళ్ళ మమ్మీ ఇప్పుడు చూడాలంటే ఎవరు విన్ అవుతారో, అమ్మ విన్ అవుతారో, కూతురు విన్ అవుతుందో చూడాలి. చక్కగా అదేంట్రా? సన్. ఓకే, అక్కడ ఏం రాసావు? సంక్రాంతి. ఓకే, మా వ్యూవర్స్ అందరికి కూడా చెప్పేసి హ్యాపీ సంక్రాంతి అని. హ్యాపీ సంక్రాంతి. వెరీ నైస్. వాట్ ఇస్ యువర్ ఏజ్? 8 years. అబ్బా, 8 years పాప ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా ముగ్గేస్తుందండి. చక్కగా రెడీ అయ్యి వచ్చి ముగ్గేస్తుంది. అదే మన పిల్లలు అయితేనా ఇంట్లో హ్యాపీగా నిద్రపోతూ ఉండుంటారు ఈ టైంకి. సూపర్ నాన్న, ఆల్ ద బెస్ట్ నాన్న, ఆల్ ద బెస్ట్. ఓకే, మీ పేరేంటి నాన్న? హర్షిని. హర్షిని. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మార్తల్లి. మార్తలి. యాక్చువల్ ఎలక్ట్రానిక్ సిటీ మార్తలి చాలా డిఫరెన్స్ ఉందండి. అది చాలా దూరము అండ్ వి నో ఇట్. నేను చెప్పినట్టు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. నువ్వేం వేస్తున్నావురా? ఇది రంగోలి వేస్తాను. రంగోలీలో ఏం బొమ్మ వేస్తున్నావు? పీకాక. పికాక్. నెమలి వేస్తున్నారు. నెమలి వేస్తున్నారు. తల్లి, నువ్వు కూడా వేస్తున్నావా? రంగులంతా నువ్వు అద్దుతున్నావా? అవును. నీ పేరేంట్రా? సహస్ర. సహస్ర. సహస్ర, సూపర్ అమ్మ, ఆల్ ద వెరీ బెస్ట్. చక్కగా కంప్లీట్ చేయండి మీకు ఇచ్చిన టైంలో. ఇదన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రంగోలి విశేషాలు. మళ్ళీ ఎండింగ్ పార్ట్ లో చూద్దాము అందరి ముగ్గులు ఎలా వచ్చినాయో, ఎవరు విన్ అవుతారని చూద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మన సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి.